ఒక్క హామీని కూడా నెరవేర్చరు. నెరవేర్చకపోగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేసేటటువంటి కార్యక్రమం. వీటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు, కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. స్కామ్ అంట. ఏం స్కామ్ నాకు అర్థం కాల. లిక్కర్ స్కామా? ఎట్లా ఉంటుంది లిక్కర్ స్కామ్? నాకు తెలియగడుగుతాను. లిక్కర్ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఉంటుందా? లిక్కరు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే స్కామ్ ఉంటుంది. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే షాపుల్లో పెట్టి స్కామ్ ఎందుకు ఉంటుందండి? ఎవరు లంచాలు ఇస్తాడు? నాకు అర్థం కాలేదు. లేదు. ఏదన్నా కొత్తగా ఏదైనా డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కడి కూడా ఇవ్వాల. ఇవ్వకుండా లంచాలు ఇస్తారా? గత ప్రభుత్వం కన్నా, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా తక్కువ రేటుకి అమ్మితే లంచాలు ఇస్తారండి? ఉన్న బెల్ట్ షాపులు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ఇస్తే లంచాలు ఇస్తారా? లేదు. పర్మిట్ రూములు ఎత్తేస్తే లంచాలు ఇస్తారా? ఉంచితే లంచాలు ఇస్తారా? మేము వచ్చాం, బెల్ట్ షాపులు ఎత్తేసాం, పర్మిట్ రూములు ఎత్తేసాం, ప్రైవేట్ ఇక్కడ నుంచి తీసేసాం, ప్రభుత్వం ఏమో నడిపింది. ఒక్క డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వలేదు, అన్ని డిస్టిలరీకి సమానంగా ఆర్డర్లు ఇచ్చాం. మాకు ఎవరు లంచాలు ఇస్తాడు? నాకు అర్థం కాలేదు. లేని స్కామ్ను సృష్టించటం, లేని జత్వానీ మీద జరిగినటువంటి లేనిపోని ఆరోపణలు సృష్టించటం. ఎవరా జత్వానీ? ఏంటి కథ? ఒక కంప్లైంట్ ఇస్తే ఒక విద్యాసాగరరావు దాన్ని రిజిస్టర్ చేశారు, చట్టబద్ధంగా తీసుకెళ్లారు. ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఆమె చరిత్ర ఎంతా తెలుసు. బాంబేలో ఆమె చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. షీ ఈజ్ ద బ్యాక్ మైలర్ అని చాలామందికి తెలిసినటువంటి విషయం. ఆమెను పట్టుకొచ్చారు, ఒక ఆడకూతురు, పెద్ద ప్రచారం చేశారు. ముందు ఒక కారు, వెనకొక కారు, ఆమె ఎస్కార్ట్ పెట్టి తీసుకెళ్లారు. ఆమె మీద కేసు, ఆమె చేత కంప్లైంట్ ఇప్పించారు. ఇప్పించి కేసు పెట్టి 3 IPS అధికారుల మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. సరే, అది వేరే విషయం. ఆ దుర్మార్గమైన పరిపాలనతో పాటు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం. అంటే రేపు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటే మీరే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారా? మీ అబ్బాయే పరిపాలన చేస్తుంటాడా? పరిపాలన మారవా? ముఖ్యమంత్రులు మారరా? దాని అర్థం ఏంటి? ముఖ్యమంత్రులు మారితే ఎవరైనా అరెస్ట్ చేసేయచ్చా? డీజీపీగా పనిచేసిన అరెస్ట్ చేసేయచ్చా? IPS ఆఫీసర్ని అరెస్ట్ చేసేయచ్చా? ఏమిటి సాంప్రదాయం? ఏమిటి అన్యాయం? కోర్టులు ఏం చెప్తున్నాయి? న్యాయస్థానాలు వాతలు పెడుతున్నాయి. సిగ్గులేదు మీకు?